మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా కొత్తగా నూతనంగా ఎన్నికైనాను. నాకు మొట్టమొదటిగా ఈ యొక్క అవకాశాన్ని బీజేపీలో ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించి ఒక మహిళా దినోత్సవాన్ని చేసుకునేదానికి నాకు పెద్దపీట వేశారు. ఇక్కడ ఎంతోమంది తర్వాత నరేంద్ర మోడీ గారు ఇదొక కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా అనుమతిచ్చారు. అలాగే రాష్ట్ర పివిఎన్ మాధవ్ గారు ఆయుర్వేదం మహిళలకు ఉచితంగా ఇక్కడికి పంపించి అనేక స్టాల్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల కొరకు వాళ్ళు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళు చిరుధాన్యాలు తింటే వాళ్ళకు ఎంతటి ఆరోగ్యం వస్తుంది. అలాగే డాక్టర్స్ని లాయర్ని మేము చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ పర్సన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే అతిథులు అనేక రంగాల నుంచి ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. నాకు ఈ మగువా మగువా అనే పాట రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. సో అది విన్నప్పుడల్లా అంటే మనకి ఎవరు సపరేట్ గా పొగడక్కర్లేదు. ఆ పాట విన్నప్పుడే ఎవరో మనకి శక్తిని ఇస్తున్నట్టు, మన గొప్పతనాన్ని మనకి తెలియజేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో అంత శక్తివంతమైన మహిళ గురించి అలా రాసినందుకు జెంట్స్ కూడా థ్యాంక్ యూ. వాళ్ళు ఎప్పటికీ మనకి సపోర్టివ్ గానే ఉంటారు. నా విషయానికి వస్తే మా హస్బెండ్ ఎప్పుడు నాకు సపోర్టివ్ గా ఉంటారు. చిన్నప్పుడు మా ఫాదర్ నా ఎడ్యుకేషన్ విషయంలో, స్పోర్ట్స్ విషయంలో నాకు బాగా సపోర్ట్ చేశారు. తర్వాత పెళ్ళయ్యాక కూడా నేను ఏ రకమైన నిరాశ చెందకుండా మా హస్బెండ్ వచ్చేసి నన్ను అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తా. ఇప్పుడు నేను ఇలాంటి అన్ని అచీవ్ చేస్తున్నానంటే మా సమిష్టి కృషి, ఇంట్లో అత్తమ్మ, మా అమ్మ, మా హస్బెండ్ అందరి ఎంకరేజ్మెంట్ నాకు ఉండటం వల్ల ఇలాంటివి అచీవ్ చేయగలుగుతున్నాను. సో మీ అందరు కూడా మంచిగా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, మెంటల్ గా ఫిట్ గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. ఆయుర్వేదిక్ డాక్టర్స్ ని ఇద్దరిని స్టేట్ నుంచి పంపించడం జరిగింది. అట్లాగే గర్భాశయం గురించి వివరించడానికి ఒక డాక్టర్, అలాగే చట్టాల గురించి వివరించడానికి ఒక అడ్వకేట్, అట్లాగే ఇక్కడ స్టాల్స్, ఆయుర్వేదిక్ స్టాల్స్, అలాగే గైనిక్ సంబంధించినటువంటి మెడిసిన్, స్త్రీలకు ఎటువంటి ఔషధాలు అవసరమో, అలాగే గైనిక్ డాక్టర్ చెప్పినటువంటి విధానాన్ని బట్టి మహిళలకు ఏ విధంగా వారి యొక్క పోషణ విలువలు, వారి యొక్క ఏ విధంగా టెస్టులు ఏ విధంగా చేసుకోవాలి, అట్లాగే ఆయుర్వేదికంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి మహిళలు పౌష్టికాహారం ఎలా తీసుకోవాలనే విధానం గురించి, న్యూట్రిషన్ ఫుడ్ గురించి, అలాగే చిరుధాన్యాల గురించి, చిరుధాన్యాల ఎగ్జిబిషన్, అలాగే మహిళ యొక్క గర్భసంచి విధానాన్ని పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు గర్భంలో ఏ విధంగా సృష్టి జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాని గురించి మొత్తం బ్యానర్స్ కూడా మొత్తం వేయడం జరిగింది. అక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ బయట కూడా అంతా స్టాల్స్ పెట్టడం జరిగింది. వీటన్నిటికీ మహిళా మోర్చా టీం ఏదైతే ఉందో వాళ్ళు చాలా చక్కగా సహకరించారు, చాలా అద్భుతంగా నిర్వహించారు. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేశారు. ఇంతే కాకుండా భారతీయ జనతా పార్టీలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందిపుచ్చుకొని రేపు చట్టసభల్లో అయితేనేముంది, అలాగే ఆరోగ్య విషయంలో అయితేనేముంది, అలాగే ఆర్థికంగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, మహిళా అభ్యుదయం కొరకు పాటు పడేటటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు దేశమంతా అభివృద్ధి చేయడమే కాకుండా స్త్రీ యొక్క ఆరోగ్యం గురించి ఈరోజు ఏ పార్టీ కూడా చేయనటువంటి విధంగా, మామూలుగా ఒక మహిళా దినోత్సవం చేస్తారు అంటే ఏదో అందరూ మహిళలు వస్తారు, స్పీచ్లు ఇస్తారు, ఇట్లా ఉంటారు, అట్లా ఉండాలి అని చెప్తారు. అట్లా కాకుండా ప్రాక్టికల్గా
ఏ మహిళకు ఏ విధమైనటువంటి ఆరోగ్య భద్రత ఎలా ఉండాలి, శారీరకంగా వాళ్ళు పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఎలా దృఢంగా ఉంటారు అనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ యుగంలో ఎంతో ఫాస్ట్ గా దూసుకుపోతున్నటువంటి కాలంతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఒక డాక్టర్ గా అయితే ఏంటి, లాయర్ గా అయితే ఏంటి, రాజకీయంగా అయితే ఏంటి, అంతరిక్షంలో కూడా కాలు పెట్టిన, స్పోర్ట్స్ లో అన్ని విధాలుగా దూసుకుపోతున్న మహిళా మనులందరూ కూడా మనకు ఆదర్శం. మహిళ రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రకాలుగా డెవలప్ చెందినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది అని పెద్దలు చెప్తుంటారు. సో ఆ విధంగా ప్రతి ఒక్క మహిళ కూడా తన భద్రత కోసం, తన స్వేచ్ఛ కోసం, తన యొక్క భవిష్యత్తు కోసం పాటుపడాలంటే ఖచ్చితంగా అందరూ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. మహిళలు రాజకీయాల్లోకి వచ్చినట్టయితే వారి సంరక్షణ కోసం ఎటువంటి అమెండ్మెంట్స్ కావాలన్నా, చట్టాలు కావాలన్నా చేసుకోగలిగే కెపాసిటీ పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తమ సొంత కాళ్ళపై నిలబడి వాళ్ళ ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడంతో పాటు రాజకీయంగా కూడా ముందుకు రావాలని ఒక రాజకీయ నాయకురాలిగా 17వ వార్డు కార్పొరేటర్గా నేను మిమ్మల్ని అందరినీ ఆకాంక్షిస్తూ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఈ ఆధునిక యుగంలో మహిళలు అనేక రంగాల్లో, అనేక అంశాల్లో పురుషులతో పాటు పోటీపడి అన్ని రంగాల్లో తమదైనటువంటి ముద్ర వేస్తూ ఈ సమాజ అభివృద్ధిలో, సమాజ గమనంలో అతి ముఖ్యమైనటువంటి భూమికని పోషిస్తున్నారనే విషయం మనకు అందరూ తెలిసిన విషయం. అయితే ఇదే సందర్భంలో మనకు అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ కూడా మన మధ్యలోకి వచ్చినాయనే విషయం మనం ఒకటి సోదాహరణంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అయ్యప్ప స్వామి, కేరళలో నుండి అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళలకు ఎంట్రీ లేదు. ఇది మనకు మీడియాలో అనేక చర్చలకు దారితీసినటువంటి అంశం. చివరికి ఈ యొక్క అంశం మీద అత్యున్నత న్యాయస్థానం దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగి ఇప్పుడు కూడా అది ఒక కొలిక్కొచ్చేటువంటి దశలో ఉంది. అయితే దీని మీద ప్రధానంగా ఉన్నటువంటి కాంట్రవర్సీలు ఏమిటంటే సమానత్వం. కేవలం పురుషులకు మాత్రమే ఎంట్రీ ఉంది, మహిళలకు లేదు. అంటే మహిళలకు సమానత్వం లేదా ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్పగలుగుతారా? ఇది సమానత్వం కాదు, సమానత్వం లేదు అనేటువంటి అంశం తీసుకొచ్చి ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ యొక్క అంశాన్ని నిశ్చితంగా, సూక్ష్మంగా, దాన్ని పూర్తిగా లోతైన అవగాహనతో మనము ఆలోచించినప్పుడు అక్కడ సమానత్వం ఉందే, పాటిస్తున్నారా లేదా, సమానత్వం పాటించట్లేదా అనేటువంటి అంశము మనకు స్పష్టంగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని మనం తప్పుదోవ పట్టించే విధంగా కూడా చాలా ఎక్కువగా ప్రచారం జరిగినప్పుడు దాన్ని సరైన అర్థం చేసుకోలేకపోతే తప్పుదోవ పట్టే విధంగా మనం పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి విషయాలను మనం అనేక విషయాల్లో మనం ఆలోచించుకొని భవిష్యత్తులో పురుషులతో పాటు పోటీపడి అనేక రంగాల్లో ముందుకు పోతున్నటువంటి అంశం ఉంది. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి అనేక మంది గెస్టుల్లో నాకు సుపరిచితులైనటువంటి శ్రీమతి హిమబిందు గారు, వారు నా యొక్క స్నేహితుడు నగురు రావేంద్ర యొక్క వాళ్ళ వైఫ్ కూడా. హిమబిందు గారిని వారి భర్తతో నాకు ఉన్నటువంటి స్నేహం కారణంగా అనేక విషయాలు అనేక రోజుల నుంచి నేను చూస్తున్నాను. ప్రధానంగా ఆమెలో ఒక స్ఫూర్తివంతమైన అంశాన్ని నేను గమనించినది ఏంటంటే తనలో ఏమైతే ప్రతిభా అంశాలు ఉన్నావో వాటిని మరుగున పెట్టకుండా తన గృహకు సంబంధించినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ, ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ తనదైనటువంటి తన యొక్క ప్రతిభ పాటు వల్లని వాటి యొక్క చైతన్యాన్ని నింపే విధంగా స్ఫూర్తివంతంగా ప్రదర్శన చేస్తూ, ప్రాక్టీస్ చేసి ప్రదర్శన చేస్తూ అనేక విజయాలను సాధించిన విషయము నేను మీ ముందు చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను.